హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు చైత్ర పూర్ణిమ. జగత్రాణుడైన అఖిల గుణ సద్ధాముడైన హనుమంతుని జయంతి. ఇంతటి శుభదినంలో శ్రీ వాదిరాజతీర్థ విరచితమైన కన్నడ సుందరాకాండ సంగ్రహాన్ని తెలుగులో అర్థానుసంధాన చింతన చేద్దాం. ఈ చింతనకి ముందుగా మనం సుందరాకాండ అనే పేరుకు గల ఔచిత్యాన్ని తెలుసుకుందాం. శ్రీమద్ రామాయణంలోని మొదటి కాండకు బాలకాండ అని, రెండవ కాండకు అయోధ్యకాండ అని, మూడవ కాండకు అరణ్యకాండ అని, నాలుగవ కాండకు కిష్కింధాకాండ అని కథా వస్తువుకి తగిన విధంగా కాండలకు పేర్లున్నాయి. కానీ ఐదవ కాండకి మాత్రం సుందరకాండ అని పిలుస్తున్నారు. ఎందుకు? దీని గురించి తెలుసుకుందాం. శబ్దకల్పద్రుమ నిఘంటువులో సుందర అనే శబ్దానికి కపిముఖ్యుడు అనే అర్థం ఉంది. కపిముఖ్యుడంటే హనుమంతుడు అని చెప్పటంలో సందేహమే లేదు. కాబట్టి హనుమంతుడే సుందరుడు. స్త్రీలలో అయినా పురుషుల్లో అయినా 32 లక్షణోపేతమైనదే సహజ సౌందర్యం. అంటే 32 లక్షణాలు కలిగి ఉండటం అన్నమాట. హనుమంతుల వారు 32 లక్షణోపేతులైన సహజ సుందరులు. వారి మహిమను వర్ణన చేసే కాండం కాబట్టి దీనికి సుందరకాండ అని పిలుస్తారు. హనుమంతుల వారిలో కేవలం శారీరక సౌందర్యమే కాదు, గుణ సౌందర్యం కూడా అపారంగా ఉంది. నవవ్యాకరణ పండితులు, అణిమాది అష్టసిద్ధులు కలిగిన వారు, అధికమైన హరిభక్తి కలవారు. శారీరక సౌందర్యం అనేది చూడటానికి ఆనందాన్ని, తృప్తిని కలిగించే గుణమైతే, గుణ సౌందర్యం అనేది ఆలోచన ఆనందదాయకమైంది. కనుక ఇంతటి సుందరకాండలో హనుమంతుల వారి జ్ఞానం, భగవద్భక్తి, బలపరాక్రమాలు పదే పదే సుందరంగా గోచరిస్తూ ఆలోచించిన కొద్దీ ఆనంద సౌందర్య అనుభూతిని ఇస్తుంది. కాబట్టి దీనికి సుందరకాండ అనే పేరు సార్థక నామమైంది. మన భారతీయ ఆర్ష సాంప్రదాయంలో సుందరకాండ పారాయణం అనేది బాగా ప్రచారంలోనూ వ్యాప్తిలోనూ ఉంది. వాయుదేవుల అవతారమే హనుమంతుల వారు. ఇదే హనుమదావతారులైన శ్రీ మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయం అనే గ్రంథంలో తమ గురించి తామే రచించిన ఈ సుందరకాండ అల్పాక్షరాలతో, అంటే 50 శ్లోకాలతోనే రచించిన ఎంతో అధికమైన అర్థగర్భితమై పారాయణకు సులభంగా ఉండటమే కాకుండా ఇతర రామాయణాలలో ఉన్న సుందరకాండ సంహితల కంటే కూడా అధికమైన పవిత్రత, ప్రామాణికత, ఫలదాయకత కలిగి ఉంది. ఈ విధమైన మహత్వాన్ని కలిగినట్టి శ్రీమదాచార్యులచే రచించబడినట్టి సుందరకాండను అనుసరించి శ్రీ వాదిరాజతీర్థుల వారు కన్నడ భాషలో సుందరకాండ సంగ్రహ అనే పేరుతో రచించిన సుందరమైన సరళమైన శైలిలో సుందరకాండ సారాన్ని కేవలం 21 పద్యాలలో మనకి రచించి ఇచ్చారు. రామాయణంలో హనుమంతుని పాత్ర చాలా ముఖ్యమైంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. శ్రీ వాదిరాజతీర్థులు పాట రూపంలో హనుమంతుని స్తుతి చేసి పొగిడారు. హనుమంతుని సాహసగాథని ఎంతో చక్కగా వివరించారు. హనుమంతుడు సముద్రాన్ని దాటటం, సీతామాతకి రామాంగుళీకం ఇవ్వటం, తరువాత లంకా దహనం, తిరిగి రాముని వద్దకు వచ్చి వృత్తాంతం చెప్పటం, రామరావణ యుద్ధం, రావణ సంహారం, శ్రీరాముడు సీతతో అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకోవటం వరకు ఈ పాటలో వివరించారు. వాదిరాజుల వారి రచనలన్నీ కూడా మంత్రతుల్యమైనవి. ఇప్పుడు మనం దాన్ని తెలుగులో తెలుసుకుందాం. అర్థానుసంధానపూర్వకంగా చింతన చేద్దాం. ಎಷ್ಟು ಸಾಹಸವಂತ ನೀನೇ ಬಲವಂತ, ಇಷ್ಟದಾಯಕ ಬಳಿರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ, ಅಟ್ಟುತ ಖಳರನ್ನು ಮೆಟ್ಟಿ ಸೀಳುತ್ತಲಿ ಕುಟ್ಟಿ ಕೊಂಡಾಡುತ್ತ ಧಿಟ್ಟನು ನಿಹಾನಹುದೋ,
ಎಷ್ಟು ಸಾಹಸವಂತ ನೀನೇ ಬಲವಂತ, ಇಷ್ಟದಾಯಕ ಬಳಿರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ, ಅಟ್ಟುತ ಖಳರನ್ನು ಮೆಟ್ಟಿ ಸೀಳುತ್ತಲಿ ಕುಟ್ಟಿಕೊಂಡಾಡುತ್ತ ದಿಟ್ಟ ನಿನಹುದೋ ಎಷ್ಟು సాహసవంత. ఈ విధంగా వానర వీరులంతా కూడా హనుమంతుల వారి బలపరాక్రమాల్ని పొగుడుతున్నారు. సందర్భం ఏమిటంటే, రామాయణంలో అరణ్యకాండలో రావణాసురుడు సీతా ప్రతికృతిని అపహరించుకుపోయాడు. ఆ తరువాత రామలక్ష్మణుడు సీతాన్వేషణ చేస్తూ వస్తున్నారు. జగన్నాటక సూత్రధారి అయిన సర్వోత్తముడైన జగత్పతి అయిన శ్రీరాముడు అజ్ఞానులైన వారికి మోహాన్ని కలిగిస్తూ సీతావియోగ దుఃఖాన్ని అనుభవిస్తున్నట్లుగా లోక విడంబనం చేస్తూ కిష్కింధ అనే వానర రాజ్యానికి వచ్చాడు. కేవలం భగవంతుని యొక్క నటన ఇది. అక్కడ హనుమంతుల వారితో నమస్కరించబడ్డాడు. సుగ్రీవునితో మైత్రిని పొంది అతని అన్న వాలిని సంహరించి సుగ్రీవునికి వానర రాజుగా చేశాడు. సుగ్రీవునికి పట్టాభిషేకం చేసి వానర రాజ్యానికి రాజుగా చేశాడు. ప్రత్యుపకారంగా సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం 4 దిక్కులకు వానరులను పంపాడు. ఆ విధంగా సుగ్రీవాజ్ఞతో హనుమంతుడు ఇంకా వానర వీరులైన అంగదుడు, జాంబవంతుడు మొదలైన వారితో కలిసి బయలుదేరాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతునితో, హనుమా, ప్రస్తుతం సీతాన్వేషణ అనే కార్యాన్ని నెరవేర్చటంలో నీవు తప్ప ఇతరులు సమర్థులు కారు. కావున నా వేలి ఉంగరాన్ని నీకు ఇస్తున్నాను, దీన్ని తీసుకుని దక్షిణ దిక్కుగా బయలుదేరు అన్నాడు. ఈ విధంగా శ్రీరాముని ఆజ్ఞను, ఆశీర్వాదాన్ని తీసుకొని యువరాజైన అంగదుడు మొదలైనటువంటి వానర వీరులతో కలిసి దక్షిణ దిక్కుకు బయలుదేరాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రీరామునికి వనవాసం అంటే రాక్షస సంహారం కోసం. ఇక రెండవ విషయం, రామసేవ చేయటం అనేది వానర రూపాల్లో ఉన్న దేవతలకు సాధన. కేవలం జీవులకు వారి వారి యోగ్యతానుసారంగా సాధన జరిపించటం కోసమే భగవంతుడు, లక్ష్మీదేవి, వాయుదేవుడు మొదలైన దేవతలు రంగస్థలాన్ని సిద్ధం చేసి ఆడిస్తూ ఉన్న జగన్నాటకం ఇది. ఈ విధంగా బయలుదేరి దక్షిణ దిక్కుకు చేరిన వానర బృందం అక్కడ లెక్కలేనంత విశాలమైనది, దాటలేనిది అయిన సముద్రాన్ని చూసి విషాద చిత్తులయ్యారు. వాళ్ళకి నిరాశ ఆవరించింది. ఆమరణాంతం నిరాహార వ్రతాన్ని చేపట్టి ప్రాయోపవేశానికి కూర్చుని మోక్షప్రదుడైన శ్రీరాముని కథని, జటాయు మరణం మొదలైన విషయాలని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే, ఆ సముద్రమా దాటలేంది, తిరిగి పెడితే సుగ్రీవుడా ఆజ్ఞని ఉల్లంఘించినందుకు ఊరుకోడు, కాబట్టి ఇక్కడే ప్రాయోపవేశం చేద్దాము అనుకునే వాళ్ళంతా కూడా శ్రీరాముని యొక్క కథను చెప్పుకుంటూ ఉండంగా వాళ్లకు దగ్గరగా ఉండి అక్కడగానే ఉన్నటువంటి సంపాతి అనేటువంటి పక్షి ఈ కథను విని ఎప్పుడో కాలిపోయిన రెక్కలతో పడి ఉన్న ఆ సంపాతికి మళ్ళీ రెక్కలు వచ్చి లేచాట. సంపాతి ఎవరు అంటే జటాయువు పక్షి యొక్క సోదరుడు. వాళ్ళు సూర్యుని యొక్క రథసారథి అయిన అనూరుని యొక్క కొడుకులు. ఒకసారి వాళ్ళు సూర్యమండలం దాకా ఎగరాలి అనుకుని జటాయు, సంపాతి ఎగురుతూ ఉండంగా సూర్యకిరణాలకి, ఆ వేడికి సంపాతికి రెక్కలు కాలిపోయి పడిపోయాడు. అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు ఆ సంపాతి. వీళ్ళ యొక్క మాటల వల్ల జటాయు మరణాన్ని గురించి తెలుసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చి విషయమంతా విని వాళ్లకు చెప్పాడు. ఆ పక్షులకి సూక్ష్మమైనటువంటి దూరదృష్టి ఉంటుంది. అలాంటి ఆ సంపాతి మహేంద్ర పర్వతంపై నుండి చూసి రావణుని లంకలో అశోకవనంలో కూర్చుని ఉన్న సీతాకృతిని చూసి వానరులకు చెప్పాడు. అప్పుడు ఆ వానరులంతా ఒక్కొక్కరు వారి యొక్క బలాన్ని తెలుపుతూ 100 యోజనాలు గల సముద్రం దాటి లంకకు చేరాలి అంటే ఆ వానరుల్లో కొంతమంది 10 యోజనాలతో ప్రారంభించి ఇంకొంతమంది 10 ఎక్కువ చెప్తూ
చివరికి 90 యోజనాల కంటే ఎక్కువ లంఘించే సామర్థ్యం ఎవరికీ లేదని చెప్తారు. అంగదుడికి 100 యోజనాలు లంఘించే సామర్థ్యం ఉంది కానీ తిరిగి రాలేను అని చెప్తాడు. అంతేకాదు లంకా పట్టణాన్ని చుట్టుకొని ఉన్న త్రికూట పర్వతానికి చేరటానికే 100 యోజనాల దూరం ఉంది కాబట్టి దీనికి హనుమంతుడు ఒక్కడే సమర్థుడు. మరొక్కరి వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు అని తెలుసుకొని అందరూ కూడా వాయుపుత్రుడైన హనుమంతుల వారిని అనేక రకాలుగా పొగుడుతూ నిస్సీమ బలాన్ని ప్రకటిస్తూ, హనుమా నీ ఒక్కడివే ఈ విషయంలో పరమ సమర్థుడివి, దీన్ని సాధించి వానరులందరినీ రక్షించు అంటూ హనుమంతుల వారిని పొగుడుతున్నారు. ఇక్కడి నుంచి ఇది సందర్భం. ఇక్కడ వాదిరాజుల వారు ಎಷ್ಟು ಸಾಹಸವಂತ ನೀನೇ ಬಲವಂತ ಇಷ್ಟದಾಯಕ ಬಳಿರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ ಅಟ್ಟುತ ಖಳರನ್ನು ಮೆಟ್ಟಿ ಸೀಳುತ್ತಲಿ ಕುಟ್ಟಿಕೊಂಡಾಡುತ್ತ ದಿಟ್ಟ ನಿನಹುದೋ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. ఓ హనుమా, నీవు ఎంతటి సాహసవంతుడివి, ఎంతటి బలవంతుడివి, అందరికీ ఇష్టమైన దాన్ని ఇవ్వగలిగిన వాడివి, బడి బడి దుష్టులైన రాక్షసుల్ని చీల్చి చెండాడగల దిట్టవి నువ్వు అంటూ అనేక విధాలుగా పొగుడుతూ కీర్తిస్తున్నారు. ఈ విధంగా అందరి చేత కీర్తింపబడుతున్నటువంటి హనుమంతుడు ರಾಮರಪ್ಪಣೆಯಿಂದ ಸೆರಧಿಯ ದಾಟಿ ಆ ಮಹಾ ಅಸುರೆಯ ಸಿಳಿ ಬಿಸಾಟಿ ಸ್ವಾಮಿ ಕಾರ್ಯವನುಕೂಲದಿ ಯೋಚಿಸಿ ಪ್ರೇಮದಿ ನಡೆದನು ಆರೆಲೆ ಸಾಟಿ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. రామర అప్పణయింద శరధియ దాటి దేశ కాల గుణాలలో అనంతమైన వ్యాప్తిని కలిగి షడ్గుణైశ్వర్య సంపన్నుడైనట్టి బలవీర్యాలలో సముద్రమంతో పోల్చబడేటువంటి శ్రీరామచంద్రునికి నమస్కారం చేశాడు. రామాజ్ఞను పాలించటం కోసం హనుమంతుడు తన యొక్క దేహాన్ని పెంచి సముద్ర లంఘనం కోసం మహేంద్ర పర్వతాన్ని బలంగా తొక్కి పైకి ఎగిరాడు. సముద్రాన్ని దాటుతూ మధ్యలో ఆతిథ్యం ఇవ్వటానికి పైకి వచ్చిన మైనాకుణ్ణి కౌగలించుకొని తరువాత అడ్డు వచ్చిన నాగమాత కద్రువ నోటిలోనికి ప్రవేశించి బయటికి వచ్చి ఆ తరువాత అడ్డుకున్న సింహికను సంహరించి లంకా నగరానికి కోటగోడలాగా ఉన్న లంబ అనేటువంటి శిఖరం పైకి దూకాడు. హనుమంతుడు అణిమాది అష్టసిద్ధులు తెలిసినవాడు కాబట్టి తన రూపాన్ని చిన్నదిగా చేసుకున్నాడు. ఈ విధంగా స్వామి కార్యానికి అన్ని విధాలా అనుకూలంగా చేసుకొని భక్తితో ప్రీతితో నడుచుకుంటూ సేవ చేసే హనుమంత దేవునితో సాటి అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆయనకు ఆయనే సాటి. ದೂರದಿಂದ ಸೂರನ ಪುರವನ್ನೇ ನೋಡಿ ಮನದಿ ಶ್ರೀರಾಮರ ಸ್ಮರಣೆ ಮಾಡಿ ಹಾರುತ ಹರುಷದಿ ವರಸಿ ಲಂಕಿಣಿಯನ್ನು ವಾರಿಜ ಮುಖಿಯಳ ಕಂಡು ಮಾತಾಡಿ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. ರಾಮರ ಕ್ಷೇಮವ ರಮಣಿಗೆ ಹೇಳಿ ತಾಮಸ ಮಾಡದೆ ಮುದ್ರಿಕೆ ನೀಡಿ ಭೂಮಿ ಜಜಾನಕಿ ಕುರುಹು ನೀಡಲಾಗಿ ಆ ಮಹವನದೊಳು ಫಲಗಳ ಬೇಡಿ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. ಕಣ್ಣಿಗೆ ಬೇಕಾದ ಹಣ್ಣನ್ನು ಸವಿದ್ಯೋ ಹಣ್ಣಿನ ನೆಪದಲ್ಲಿ ಅಸುರರ ಬಡಿದ್ಯೋ ಠಣ್ಣನೆ ಠಣ್ಣನೆ ವಾರಿ ನೆಗೆದಾಡುತ್ತ ಬಣ್ಣಿಸಿ ಅಸುರರ ಬಲವನ್ನು ಮುರಿದ್ಯೋ ಟಣ್ಣನೆ ಟಣ್ಣನೆ ಹಾರಿ ನೆಗೆದಾಡುತ್ತ ಬಣ್ಣಿಸಿ ಅಸುರರ ಬಲವನ್ನು ಮುರಿದ್ಯೋ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ ನೀನೇ ಬಲವಂತ. దూరದಿಂದ అసురన్న పురవన్నే నోడి పిల్లిలాగా ఉండే చిన్న రూపం ధరించాడు. దూరం నుంచే రావణాసురుడి పురమైన లంకా నగరాన్ని చూస్తూ
మనస్సులోనే శ్రీరామచంద్రుణ్ణి ధ్యానించుకుంటూ అక్కడ తిరుగుతూ ఎగురుతూ ఆ రాత్రి లంకానగరంలో ప్రవేశించటం కోసం ప్రయత్నిస్తూ ఉండంగా లంకాభిమానిని అయిన లంకిణిని చూశాడు. ఆమె నిజరూపాన్ని చూసి అడ్డుకున్నాడు. తన ముష్టిఘాతాలతో నుగ్గుగా కొట్టి లంకిణిని గెలిచాడు. ఆ లంకిణి అనుమతితోనే లంకలో ప్రవేశించాడు. అక్కడ లోపల బయట అంతా వెతికి చివరికి అశోకవనంలో శింసుపా వృక్షం కింద కూర్చొని ఉన్న పద్మం లాంటి ముఖం కలిగిన సీతాకృతిని దర్శించాడు. ರಾಮರ ಕ್ಷೇಮವ ರಮಣಿಗೆ ಹೇಳಿ ತಾಮಸ ಮಾಡದೆ ಮುದ್ರಿಕೆಯ ನೀಡಿ. శ్రీరామచంద్రుని క్షేమాన్ని సీతాకృతిలో ఉన్న ఆమెకు చెప్పి తక్షణమే ఆలస్యం చెయ్యకుండా రాముని ఉంగరాన్ని ఇచ్చాడు. నిజమైన సీతకు ఏ ఆభరణాలు ఉండేవో అటువంటి ఆభరణాలన్నీ సీతాకృతి కలిగి ఉంది. సీతాకృతి తన చూడామణిని రామచంద్రునికి ఇవ్వటం కోసం హనుమంతునికి ఇచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే రావణుడు అపహరించుకుని వచ్చినది నిజమైన సీత కాదు, సీత వంటి ఒక ఆకృతి. ఎట్లాగంటే రావణుడు సమీపించంగానే సాక్షాత్తు మహాలక్ష్మి అయినటువంటి సీత అసాధారణమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి తల్లి మహాలక్ష్మి. లక్ష్మీ యొక్క అనుగ్రహంతోనే బ్రహ్మాది దేవతలు వాళ్ళ పదవుల్లో ఉండటానికి సాధ్యమవుతోంది. అలాంటి ఆ సీతాదేవి తన యొక్క ప్రతిరూపాన్ని ఒకదాన్ని సృష్టించి అదృశ్యమై కైలాసానికి వెళ్ళింది. అక్కడ పార్వతీ పరమేశ్వరులతో సేవింపబడుతూ అక్కడే ఉంది. అలా సృష్టింపబడినటువంటి ఆ సీతాకృతికి చైతన్యంతో కూడిన వ్యవహారం నడపటం కోసం అందులో ఇంద్రుడు వచ్చి ఒక అంశతో ఉన్నాడు. ఇంకా సీతా సన్నిధానం కూడా ఉంది. సీతా సన్నిధానం ఉండబట్టే జ్ఞాని అయిన హనుమంతుడు సేవించుకుంటున్నాడు. కాబట్టి అలాంటి ఆ సీతాకృతి, దీనికి ఆధారంగా భవిష్యోత్తర పురాణం ప్రకారం సీతాకృతిలో ఉన్నది వేదవతి అని తెలుస్తోంది. ఆ వేదవతే లక్ష్మీ సన్నిధానంతో కూడి పద్మావతిగా అవతరించినప్పుడు ఆ భగవంతుడైన శ్రీనివాసుడే వివాహం చేసుకున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ విధంగా హనుమంతుడు ఆ మహావనంలో ఆ సీతాకృతితో, అమ్మా నాకు కొన్ని పళ్ళు ఫలాలు కావాలి తినటానికి, ఈ వృక్షాల నుంచి తీసుకుంటాను అని వేడుకున్నాడు. అలా వేడుకుని అక్కడున్నటువంటి వృక్షాలు ಕಣ್ಣಿಗೆ ಬೇಕಾದ ಹಣ್ಣನ್ನು ಸವಿದ್ಯೋ ಹಣ್ಣಿನ ನೆಪದಲ್ಲಿ ಅಸುರರ ಬಡಿದ್ಯೋ. కంటికి కనిపించిన పళ్ళన్నీ కోసి రుచి చూస్తూ వాటిని విసిరేస్తూ పళ్ళు కోసి తినాలి అనే నెపంతో సీతాకృతి కూర్చున్న వృక్షం ఒక్కటి మాత్రం వదిలిపెట్టి ఆ రావణుడికి అత్యంత ఇష్టమైనటువంటి అశోకవనంలో ఉన్న మిగిలిన వృక్షాలన్నింటినీ హనుమంతుడు పెకలించి పారేశాడు. ఠణ ఠణ అనే శబ్దంతో ఎగురుతూ దూకుతూ రాక్షసులకి లెక్కలేనంతగా వినాశనాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో పదే సింహనాదం చేస్తూ ద్వారతోరణం ఎక్కాడు. రాక్షసులు ఎవ్వరికీ దొరకటం లేదు. ಶೃಂಗಾರವನದಲ್ಲಿ ಇದ್ದ ರಾಕ್ಷಸರ ಅಂಗವಳಿಸಿದ್ಯೋ ಅತಿಶಯ ಸೂರ ನುಂಗಿ ಅಸ್ತ್ರವನು ಅಕ್ಷಯ ಕುವರನು ಭಂಗಿಸಿ ಬಿಸಿಡಿದ್ಯೋ ಬಂದರ ಕಸರ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. ದೂರ ಪೇಳುವರೆಲ್ಲ ರಾವಣನೊಡನೆ ಚೀರುತ ಕರೆಸಿದ ಇಂದ್ರಜಿತುವನ್ನೇ ಚೋರ ಕಪಿಯನು ಹಿಡಿದುತ ಎನ್ನುತ್ತ ಸೂರರ ಕಳಿಸಿದ ನಿಜ ಸುತರೊಡನೆ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ ನೀನೇ ಬಲವಂತ. శృంగారవనదలి సుందరమైన వనంట. వనంలో ఆ వనంలో ఉన్న రాక్షసులందరికీ కాళ్ళు చేతులు మొత్తం వాళ్ళ అంగాంగాలన్నీ విరిచిపారేశాడు. ఈ విధంగా కపీంద్రుడు కావించిన అపారమైన విధ్వంసక చేష్టల్ని గురించి తెలుసుకున్నాడు రావణుడు. ఆ కపిని పట్టుకుని తీసుకురండి అని అనేక మంది రాక్షసులకి ఆజ్ఞాపించాడు.
80 కోట్ల మంది సేనాపతులతో కూడి 80,000 మంది ప్రధాన భటులతో కలిగినటువంటి సైన్యం హనుమంతుణ్ణి చుట్టుముట్టింది. వాళ్ళందరినీ కూడా హనుమంతుల వారు అరచేత్తోనే కొట్టి పచ్చడి చేశారు. ఇక రావణుడు తన బలంతో సమాన బలం కలిగిన తన పుత్రుడైన అక్షకుమారుణ్ణి పంపాడు. వాడు రావణుని బలంలో 3వ అంశ. రావణుడు బలంలో మొదటి అంశ అయితే ఇంద్రజిత్తు 2వ అంశ. ఇక 3వ అంశే ఈ అక్షకుమారుడు. సరే, వీణ్ణి నేనే చంపాలి అనుకుని హనుమంతుడు వాడి పాదాలు పట్టుకొని పైకి ఎగరేసి గిరగిరా తిప్పి క్షణంలో నేలపైకి విసిరికొట్టాడు. అంతే, అక్షకుమారుడు మరణించాడు. ఈ వార్తను విన్న రావణుడు దుఃఖంతోనూ క్రోధంతోనూ ఇంకో కుమారుడైన ఇంద్రజిత్తుని పంపించాడు. ಹಿಡಿದನು ಇಂದ್ರಜಿತು ಕಡುಕೋಪದಿಂದ ಹೆಡಮುರಿಗೆ ಕಟ್ಟಿದ ಬ್ರಹ್ಮಾಸ್ತ್ರದಿಂದ ಗುಡುಗುಡುಗುಡುತ್ತ ಕಿಡಿಕಿಡಿ ಕಾರುತ್ತ ನಡೆದನು ಲಂಕೆಯ ಅರಸನಿದ್ದಡಿಗೆ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. ಕಂಡ ರಾವಣನನು ದಂಡ ಕಪಿಯನ್ನು ಮಂಡೆಯ ತೂಗುತ್ತ ಮಾತನಾಡಿಸಿದ. ಭಂಡ ಮಾಡುವೆನು ಬಿಡು ಬಿಡು ಸುಡಿಯನ್ನು ಕಂಡು ದೂರನೆ ನೋಡಿದನಾಗ. ಭಂಡ ಮಾಡುವೆನು ಬಿಡು ಸುಡು ಕಪಿಯನ್ನು ಕಂಡು ದೂರನೆ ನೋಡಿದನಾಗ. ಎಷ್ಟು సాహసవంత. ఈసారి ఇంకో కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు వచ్చాడు. ఇంద్రజిత్తు శ్రేష్ఠాలైనటువంటి అస్త్రాలని సంధించి బాణాలతో వానరోత్తముడైన హనుమంతుణ్ణి కొట్టాడు. చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు హనుమంతుడు తనతో సమాన కక్షలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ వంటిదే ఈ అస్త్రం. అనేకసార్లు ఈ అస్త్రాన్ని నేను ఉల్లంఘించాను, కానీ ఈసారి గౌరవిస్తాను అనుకుని బద్ధుడైనట్లుగా నటించి వీళ్లతో వెళ్ళి రావణుణ్ణి చూస్తాను అనుకున్నాడు. ఇంతలో ఆ రాక్షసులంతా ఇంకా వేరే తాళ్లతో కూడా కట్టారు హనుమంతుణ్ణి. అంతే, బ్రహ్మాస్త్రం అంతరించిపోయింది. అంటే బ్రహ్మాస్త్రం ఉండంగా అల్పములైనటువంటి కట్లు కట్టడం వల్ల బ్రహ్మాస్త్రం వదిలి వెళ్ళిపోయింది. రాక్షసులంతా రావణుడి ఎదురుగా తీసుకొచ్చి నిలబెట్టారు. రావణుడు కోపంగా మండిపడుతూ అడుగుతున్నాడు, ఏ వానరా, ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరి తాలూకు నువ్వు? ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నావు అంటూ అడుగుతున్నాడు. ಛಲವ್ಯ ಕೋನಿನಗಿಷ್ಟು ಎಲೆ ಕೂಡಗನೆ ನೆಲೆಯಾವುದು ಹೇಳೋ ನಿನ್ನೊಡೆಯನ ಹೆಸರನ್ನೇ. ಛಲವ್ಯ ಕೋನಿನಗಿಷ್ಟು ಎಲೆ ಕೂಡಗನೆ ನೆಲೆಯಾವುದು ಹೇಳೋ ನಿನ್ನೊಡೆಯನ ಹೆಸರನ್ನೇ. ಬಲವಂತ ರಾಮನ ಬಂಟ ಬಂದಿಹೆನು ಹಲವು ಮುಚ್ಚಾಕೋ ಹನುಮನೆ ನಾನು ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. ಬಡರಾವಣ ನಿನ್ನ ಬಡಿದು ಹಾಕುವೆನು ಎನ್ನೊಡೆಯನ ಪಣೆ ಇಲ್ಲೆಂದು ತಳಿದನು. ಪುಡಿ ಮಾಡುವೆನು ಪುಲ್ಲರ ಕಸನೆ ತೊಡವೆನು ನಿನ್ನ ಫಣಾಕ್ಷರವ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. ఓ వానరా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎవరి తాలూకు? నీకింత ధైర్యం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ಛಲವ್ಯಾಕೋ నినగే, నీ యజమాని ఎవరు అంటూ అడిగిన రావణుడితో హనుమంతుడు, నేను బలవంతుడైన శ్రీరాముని యొక్క బంటుని. నా పేరు హనుమంతుడు. నిన్ను నీ కులాన్ని నాశనం చెయ్యగలను. నా స్వామి శ్రీరామచంద్రుని ఆజ్ఞ లేదని నిన్ను వదిలేస్తున్నా. లేదంటే నీచరాక్షసుడువైన నిన్ను కొట్టి పొడి చేస్తా. నీ నుదుటి రాతను నాశనం చేస్తా. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే సీతను రాముడికి అప్పగించు. ఇట్లా చేస్తే సుఖంగా ఉంటావు, లేదా సర్వనాశనం అవుతావు అంటుంటే రావణుడు వినలా. ఇంకా హనుమంతుడిని అడుగుతున్నాడు, ನಿನ್ನಂಥ ದೂತರು ರಾಮನ ಬಳಿಗೆ ಇನ್ನೆಷ್ಟು ಮಂದಿ ಉಂಟು ಹೇಳೋ ನಿತ್ವರಿಯ.
ನನ್ನಂಥ ದೂತರು ನಿನ್ನಂಥ ಪ್ರೇತರು 200-300 ಕೋಟಿ ಕೇಳರಿಯ ಎಷ್ಟು సాహసవంత. రావణుడు ఏమడుగుతున్నాడంటే, నీలాంటి దూతలు నీ రాముడి దగ్గర ఇంకా ఎంతమంది ఉన్నారో చెప్పు ముందు అంటుంటే హనుమంతుడు అంటున్నాడు, రాముని దగ్గర అందరికంటే చాలా తక్కువ బలం ఉన్నవాడిని నేనే. మిగిలిన వాళ్ళందరూ నాకంటే చాలా సమర్థులు. సుమారుగా 200-300 కోట్ల మంది ఉన్నారు తెలుసా అన్నాడు. నాలాంటి దూతలు నీలాంటి ప్రేతలు చాలామంది ఉన్నారు అంటా కూడా ఆ విధంగా చెప్తున్నా కూడా రావణుడు వినలా. ఈ కపిని సంహారం చేయండి అంటున్నాడు. కడుకోపದಿಂದಲಿ ಕೂಳ ರಾವಣನು ಸುಡಿ ಸುಡಿ ಬಾಲವ ಸುತ್ತಿ ವಸನವನು ಒಡೆಯನ ಮಾತಿಗೆ ಗಡಬಿಡಿ ಇಲ್ಲದೆ ಒಡನೆ ಮುಟ್ಟಿದರು ಕರಡಿ ಮನೆಯವರು ಎಷ್ಟು సాహసవంత. రావణుడు చాలా కోపంతో ఊగిపోతూ, ఈ కోతులకి తోకంటే చాలా ప్రీతి, ఈ కోతి తోకకి నిప్పంటించండి అన్నాడు. అసలు ముందు సంహరించండి అన్నాడు. కానీ అక్కడున్న విభీషణుడు, అన్నా దూతల్ని సంహారం చెయ్యకూడదు అని చెప్పినాక, సరే కోతులకి వాలమంటే ఇష్టం కాబట్టి ఈ కోతి తోకకి నిప్పంటించండి అన్నాడు. అంతే, చెప్పటమేంటి, ತಂದರು ವಸನವ ತಂಡ ತಂಡದಲ್ಲಿ, ತಂಡರು ವಸನವ ತಂಡ ತಂಡದಲ್ಲಿ, ಒಂದೊಂದು ಮೂಟೆಯು 80 ಕೋಟಿ ಚಂದದಿ ಹರಳಿನ ತೈಲದೊಳಗ್ಗಿಸಿ ನಿಂದ ಹನುಮನು ಬಾಲವ ಬೆಳೆಸುತ್ತ ಎಷ್ಟು సాహసవంత. ఆ మాటను విని అక్కడుండేటువంటి పరివారం అంతా, రాక్షస పరివారం అంతా వెంటనే అనేక రకాల మూటలు బట్టలు తీసుకొచ్చి తైలంలో ముంచారు, తోకకి చుట్టారు, నిప్పంటిచ్చారు. హనుమంతుల వారు ఆ తోకని పెంచుతూ పెడుతున్నారు. ఎన్ని బట్టల మూటలు తెచ్చినా కూడా చాలటల్లా. చుడుతున్నారు, తైలంలో ముంచుతున్నారు, చుడుతున్నారు. ఈ విధంగా తెచ్చిన వస్త్రాలు చాల్టల్లా. సాలు సెకలాతియు సాలదే బరలు బాలయ్య వస్త్రవ ಸೆಳೆದೂತಾರೆನಲು, శాలు సెకలాతియు సాలదే బరలు ಬಾಲೆಯ ವಸ್ತ್ರವ ಸೆಳೆದೂತಾರೆನಲು, ಬಾಲವ ನಿಲ್ಲಿಸೆ ಬೆಂಕಿಯು ನಿಡತಲೆ ಕಾಲ ಮೃತ್ಯುವಿನ ಕೆಣಕಿದರಲ್ಲೇ, ಬಾಲವ ನಿಲ್ಲಿಸೆ ಬೆಂಕಿಯ ನಿಡುತ್ತಲೇ ಕಾಲ ಮೃತ್ಯುವಿನ ಕೆಣಕಿದರಲ್ಲೇ ಎಷ್ಟು సాహసవంత. ఎక్కడెక్కడ బట్టలు తెచ్చినా కూడా చాలకపోతే రావణాసురుడు ఆజ్ఞాపించట, స్త్రీలు కట్టుకున్న బట్టల్ని విప్పి తీసుకురండి అని. అంతే, ఆ మాట విని హనుమంతుల వారు తన మూలంగా ఏ స్త్రీకి అవమానం అవ్వకూడదు అని వెంటనే తన తోకని పెంచటం ఆపేశారు. కాల మృత్యువులాగా ఉన్నాడు చూడటానికి. ఆ జోలికి ఎవరన్నా వెళ్ళారు అంటే వాళ్ళకి మృత్యువునే చూస్తున్నారు వాళ్ళందరూ కూడా. అలాంటి హనుమంతుల వారు, ఆయనకి వాయుదేవుల వారికి స్నేహితుడు అగ్నిదేవుడు. ఇంకా వాయుదేవుల అవతారమైనటువంటి హనుమంతుల వారిని అగ్నిదేవుడు ఏం చేస్తాడు? ఏమీ చెయ్యలేడు. భగభగా మండుతున్న తోకతో అక్కడి నుంచి బయలుదేరాడు. కుణి కుణి దాడుతా ಕೂಗಿ ಬೊಬ್ಬಿಡುತ್ತಾ ಇಣಕಿ ನೋಡುತ್ತಾ ಅಸುರರ ಅಣಕಿಸುತ್ತಾ ಕುಣಿ ಕುಣಿದಾಡುತ್ತಾ ಕೂಗಿ ಬೊಬ್ಬಿಡುತ್ತಾ ಇಣಕಿ ನೋಡುತ್ತಾ ಅಸುರರ ಅಣಕಿಸುತ್ತಾ ಝಣ ಝಣ ಝಣರೆನೆ ಬಾಲದ ಗಂಟೆಯ ಮನದಿ ಶ್ರೀರಾಮರ ಪಾದವ ನೆನೆಯುತ್ತ ಎಷ್ಟು సాహసవంత. ఆ హనుమంతుల వారు ఆ మండుతున్నటువంటి తోకతో సంతోషంగా నాట్యాలు చేస్తూ గంతులు వేసుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఆ అసురుల్ని భయాన్ని పుట్టిస్తున్నాడు. అసురుల్లో ఏదైనా ఒక పూజా కార్యక్రమం ముగిశాక మంగళహారతి ఎలా ఇస్తారో ఆ విధంగా
ఇప్పుడు ఈ తోకకు గంట ఉంటుంది ఎప్పుడు కూడా హనుమంతుల వారి తోకకు. అందుకనే వ్యాసరాజ ప్రతిష్ఠిత హనుమంత దేవుల విగ్రహాల్లో తోకకి గంట ఉండటం అనేది ఒక ముద్ర. అది అలా తోకకున్నటువంటి గంటని వాయించుకుంటూ శ్రీరాముని పాదాలని స్మరించుకుంటూ లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేసి మంగళం పాడాడు. మంగళం శ్రీరామచంద్రమూర్తిగే మంగళం సీతాదేవి చరణంಗಳಿಗೆ మంగళం ಶ್ರೀರಾಮಚಂದ್ರಮೂರ್ತಿಗೆ ಮಂಗಳಂ ಸೀತಾದೇವಿ ಚರಣಂಗಳಿಗೆ ಮಂಗಳವೆನುತ ಲಂಕೆಯ ಸುಟ್ಟು ಭಂಗಿಸಿ ಅಸುರನ ಗಡ್ಡಕ್ಕೆ ಹಿಡಿದ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. ఈ విధంగా మంగళహారతి చేసేశాడు. లంకా నగరాన్ని మొత్తం అగ్నికి ఆహుతి చేసేశాడు. చేసి ఆ రావణాసురుడి గడ్డానికి కూడా నిప్పంటించట. ఇది వాదిరాజుల వారి చమత్కారం. ಹತ್ತಿತು ಅಸುರನ ಗಡ್ಡ ಮೀಸೆಗಳು ಸುತ್ತಿತು ಹೊಗೆಯೋ ಬ್ರಹ್ಮಾಂಡ ಕೋಟಿಯೊಳು ಚಿತ್ತದಿ ರಾಮರು ಕೋಪಿಸುವರೆಂದು ಚಿತ್ರದಿ ನಡೆದನು ಅರಸನಿದ್ದಡಿಗೆ. ಚಿತ್ತದಿ ರಾಮರು ಕೋಪಿಸುವರೆಂದು ಚಿತ್ರದಿ ನಡೆದನು ಅರಸನಿದ್ದಡಿಗೆ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. రావణాసురుని గడ్డానికి కూడా నిప్పంటించట. ఈ పొగ చుట్టుముట్టింది. బ్రహ్మాండ కోటి మొత్తం దగ్ధమయ్యేంత మంటలు అంటుకున్నాయి. అంతలోనే హనుమంతునికి అనిపించింది, శ్రీరాముని చేతిలో రావణ సంహారం కావాలి. ఇంకా ఏమీ లేకుండా పూర్తి చేసేస్తే రాముడికి కోపం వస్తుందేమో అని భావించి లంకా పట్టణాన్ని మొత్తం కాల్చి బూడిద చేసి ఇంకా చాలే అని లంకని వదిలి మళ్ళీ సముద్రం దాటి అందరినీ కలుసుకొని అందరూ కలిసి శ్రీరాముని దగ్గరకు వచ్చారు. ಸೀತೆಯ ಕ್ಷೇಮವ ಶ್ರೀರಾಮಗೆ ಹೇಳಿ ಪ್ರೀತಿಯಿಂದ ಕೊಟ್ಟ ಕುರುಹ ಕರದಲ್ಲಿ ಸೇತುವೆಗಟ್ಟಿ ಚತುರಂಗ ಮಾರ್ಬಲ ಮುತ್ತಿಟು ಲಂಕೆಯ ಸೋರೆಗೈಯುತ್ತಲೀ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. ಸೀತೆಯ ಕ್ಷೇಮವ ರಾಮಗೆ ಹೇಳಿ ಪ್ರೀತಿಯಿಂದ ಕೊಟ್ಟ ಕುರುಹ ಕರದಲ್ಲಿ ಸೇತುವೆಗಟ್ಟಿ ಚತುರಂಗ ಮಾರ್ಬಲ ಮುತ್ತಿಟು ಲಂಕೆಯ ಸೋರೆಗೈಯುತ್ತಲೀ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. ವೆಗ್ಗಳವಾಯಿತು ರಾಮರ ದಂಡು ಮುತ್ತಿತು ಲಂಕೆಯ ಕೋಟೆಯ ಕಂಡು. ವೆಗ್ಗಳವಾಯಿತು ರಾಮರ ದಂಡು ಮುತ್ತಿತು ಲಂಕೆಯ ಕೋಟೆಯ ಕಂಡು. ಹೆಗ್ಗದ ಕಾಯ್ವರ ನುಗ್ಗು ಮಾಡುತ್ತೀರೆ ಜಗ್ಗನೆ ಪೇಳ್ವರು ರಾವಣ ಗಂಡು ಎಷ್ಟು సాహసవంత. హనుమంతుడు శ్రీరాముని పాదాలకు నమస్కరించాడు. లంకా పట్టణాన్ని మొత్తం కాల్చి బూడిద చేసి ఇంకా చాలని లంకను వదిలి మళ్ళీ సముద్రం దాటి వానరులందరినీ కలుసుకొని అందరూ కలిసి శ్రీరాముని దగ్గరకు వచ్చారు. హనుమంతుడు శ్రీరాముని పాదాలకు నమస్కరించి సీత క్షేమాన్ని తెలిపి ఆమె ఇచ్చిన ముద్రికను సమర్పించాడు. తరువాత సకల వానరులతో కలిసి వచ్చి శ్రీరాముడు సముద్రానికి సేతువును కట్టి చతురంగ బల సమేతంగా వచ్చి లంకా నగరాన్ని ముట్టడించాడు. అసంఖ్యాకమైన వానర సైన్యం రామదండు వచ్చి లంకా నగర కోటని ప్రవేశించింది. అక్కడ 4 ద్వారాలని అడ్డగించారు. అతి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. అదే రావణ యుద్ధం. ఆ యుద్ధంలో రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలైనటువంటి రాక్షసులందరూ సంహరింపబడ్డాడు. స్వయంగా రాముడే రావణ కుంభకర్ణని సంహరించాడు. శ్రీరాముడు ఆ తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేసి లంకా నగరానికి రాజుగా చేశాడు. తరువాత సీతాకృతిలో ఉన్న ఆమెను అగ్నిప్రవేశ నెపంతో
అగ్నికి అర్పించి కైలాసం నుండి వచ్చిన సీతాదేవిని అగ్ని తెచ్చి ఇవ్వగా శ్రీరామచంద్రుడు స్వీకరించాడు. ఆమెతో కలిసి అయోధ్యకి వచ్చి పట్టాభిషిక్తుడై 1000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. వారి సేవకు అందరూ వారి వారి యోగ్యతకు తగిన విధంగా శ్రీరామ సేవ చేసుకున్నారు కదా, వారి సేవకు తగినట్లుగా యథోచితంగా అందరినీ సన్మానించాడు. హనుమంతునికి భావి బ్రహ్మ పదవిని సహభోగాన్ని ఇచ్చాడు. ರಾವಣ ಮೊದಲಾದ ರಾಕ್ಷಸರ ಕೊಂದು ಭಾವಶುದ್ಧದಿ ವಿಭೀಷಣಗೆ ಬಾಳೆಂದು ದೇವಿ ಸೀತೆಯರನ್ನು ಒಡಗೂಡಿ ಅಯೋಧ್ಯದಿ ದೇವ ಶ್ರೀರಾಮರು ರಾಜ್ಯವಾಳಿದರು. ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. ರಾವಣ ಮೊದಲಾದ ರಾಕ್ಷಸರ ಕೊಂದು ಭಾವಶುದ್ಧದಿ ವಿಭೀಷಣಗೆ ಬಾಳೆಂದು ದೇವಿ ಸೀತೆಯರನ್ನ ಒಡಗೂಡಿ ಅಯೋಧ್ಯದಿ ದೇವ ಶ್ರೀರಾಮರು ರಾಜ್ಯವಾಳಿದರು. ಎಷ್ಟು సాహసవంత. ఈ విధంగా సీతాదేవితో కూడి రాజ్య పట్టాభిషిక్తుడై చక్కగా ప్రజల్ని పరిపాలించి అందరికీ సుఖాన్ని కలిగించాడు. హనుమంతుల వారికి ఈ విధంగా సేవ చేసుకున్నటువంటి ఆంజనేయునికి భావి బ్రహ్మ పదవిని సహభోగాన్ని ఇచ్చాడు. అంటే ఈ విధంగా 3 కోట్ల రూపాయలు కలిగిన నా కుమారుడైన హనుమంతుడు భావి బ్రహ్మ పదవికి వెళ్ళుగాక. నా ఆజ్ఞతో లోకంలోని సృష్టి స్థితి మొదలైన కర్మలు చేస్తూ మోక్షప్రదుడగుగాక. ముక్తుడైన ఇతడు ముక్తజీవులకు స్వరూప యోగ్యానందాన్ని ఇచ్చి సుఖింపచేయుచుండునుగాక అని వరమిచ్చాడు. బ్రహ్మ పదవిని ఇచ్చి అతని అంతర్యామిగా ఉండి తానే ఉండి సకల ప్రాణులను వారి వారి యొక్క శుభకర్మల ఫలాల్ని, సకల ప్రాణులు ఆచరించేటువంటి శుభకర్మల యొక్క ఫలాల్ని బ్రహ్మతో పాటు తాను స్వీకరించటమే సహభోగం. ఈ విధంగా వాదిరాజుల వారు దీన్ని ఇంతవరకు ఈ సుందరాకాండని అత్యంత సుందరంగా రమణీయంగా వర్ణించారు. శంఖ దైత్యన కొందు శరణు శరణయ్య శంఖగిరియలి నింత ಹನುಮಂತರಾಯ ಪಂಕಜಾಕ್ಷ ಶ್ರೀಹಯವದನ ಕಟಾಕ್ಷದಿ ಬಿಂಕದಿ ಪಡೆದೆಯೋ ಅಜನ ಪದವಿಯನೇ ಎಷ್ಟು ಸಾಹಸವಂತ. ಶಂಖದೈತ್ಯನ ಕೊಂದು ಶರಣು ಶರಣಯ್ಯ శంఖగిరియలి నింత హనుమంతరాయ. శంఖదైత్యుణ్ణి సంహారం చేసి శంఖగిరిపై వెలసి ఉన్న ఓ హనుమంతదేవా, నీకు శరణు 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 కోరుకుంటున్నాం. స్వామి, పంకజాక్షుడైన శ్రీ హయగ్రీవదేవుని కటాక్షంతో బ్రహ్మ పదవిని పొందిన హనుమంతదేవా, శరణు శరణు అంటూ ఈ విధంగా శ్రీ వాదిరాజ తీర్థుల వారు సుందరాకాండ సంగ్రహాన్ని చక్కగా సరళంగా వివరించి చెప్పారు. ఈ సుందరాకాండ సంగ్రహాన్ని తెలుగులో అర్థానుసంధానాన్ని నా లోపల ఉండి భారతీరమణ ముఖ్య ప్రాణుడు, ఆ ముఖ్య ప్రాణుని అంతర్గతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు నా యోగ్యతానుసారంగా చేయించగా యథామతితో యథాశక్తితో చింతన చేయటం జరిగింది. హనుమత్ సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు సద్భక్తులైన సజ్జనులందరిపైన అనుగ్రహం చేయాలి అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుమధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీమధ్వేశార్పణమస్తు. నాహం కర్త హరిః కర్త, తత్పూజా కర్మ చాఖిలం, తథాపి మత్కృతా పూజ త్వత్ప్రసాదేన నాణ్యత.